మేము నిమజ్జనానికి రెడీ అయిపోయాం. ఇంకా నిమజ్జనం అంటే పిల్లలకి ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్, అసలు ఎంజాయ్మెంట్ పండుగ అంటేనే వాళ్ళకి వినాయక చవితి. ఈ వినాయక చవితి ఇంకా 1 మంత్కి స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి పిల్లలు అసలు చందాలు వసూలు చేయడం ఆ నుంచి స్టార్ట్ చేస్తే నిమజ్జనం వరకు వాళ్ళకి అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అసలు పిల్లల పండుగనే వినాయక చవితి అని నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఇంకా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలైతే ఈ నిమజ్జనానికి ఎంత ఎంజాయ్ చేశారంటే కోలాటాలు వేస్తుంటే వాళ్ళతో కట్టెలు లాక్కొని మరి వాళ్ళు కూడా మేము వేస్తామని చెప్పి వాళ్ళని అస్సలు చేయనీయట్లేదు. ఆ కట్టెలు తీసుకొని వాళ్ళు వేసేదే ఉంది. ఇంకా మేమేమో ఇంకా బతుకమ్మ అలాగా ఇంకా ఆడవాళ్ళ డ్యాన్సులు మగవాళ్ళ డ్యాన్సులు అన్నీ అయ్యాయి ఈ నిమజ్జనానికి. ఇంకా నయం ఆ రోజు వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ వర్షం పడలేదు. చాలా అదృష్టం అని చెప్పాలి ఆ రోజు వర్షం పడనందుకు. ఇంత ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవుతుండే వర్షం పడింటే. ఇంకా నా కొడుకేమో మధ్యలో వచ్చి నిలబడ్డాడు అందరం ఇలా చేస్తుంటే. ఆ స్టిక్స్ అసలు వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళేమో పిల్లలు మాకు ఇవ్వాలని వాళ్ళు ఏడుస్తున్నారు స్టిక్స్ ఇవ్వాలని. ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. ఇంకా టైం వచ్చేసింది, ఇంకా గణేశుడు వెళ్ళిపోయే టైము. ఇంకా వెళ్ళిపోతుంటే కొంచెం బాధగానే అనిపించింది, ఇంకా కానీ తప్పదు కదా. ఇంకా పిల్లలు అయితే చాలా బాధపడ్డారు. ఎంజాయ్మెంట్ ఉంది, దాంతోపాటు వాళ్ళకు బాధ కూడా అనిపించింది తీసేయాలంటే. ఎందుకంటే మళ్ళీ ఇంత ఎంజాయ్మెంట్ ఉండదని చెప్పేసి అందరు కలిసి ఉంటారని చెప్పేసి ఇంకా లాస్ట్కు తప్పదు కదా అని చెప్పేసి నిమజ్జనం చేసి వచ్చేసాం. మీ నిమజ్జనం ఎలా అయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.